బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. 13వ పాసురం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக் குலைந்தானை கீர்த்திமை போடிப்போய் பிள்ளைகளே எல்லாரும் பாப்பை கணம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ மரங்கற்று புள்ளும் சிலம்பிணக்கான் போதறிக் கண்டினாய் குள்ளுக் குளறி குடைந்து நீராடாதே பள்ளிக் கிடைத்தியோ பாவாய் நீ நன்னலால் కళ్ళుం తవిరందు కలందేలో ఎంబావాయ్. ఈ పాసురంలో ఎంతో చక్కగా ఆ గోపిక రూప లావణ్య సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది ఆండాళ్ తల్లి. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా సౌందర్య సౌకుమార్యంతో సకల సులక్షణ శోభితంగా ఉన్నారు అని. ఎవరికి వారికి వారి గుణాలు తెలియవు, వారికి అవి తెలియచెప్తూ వారిలో ఉన్న శక్తిని తెలియచేస్తూ ఎంతో అద్భుతంగా ఈ పాసురం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ 13వ పాసురంలో ఏం చెప్పారు అని అంటే, బకాసురుడు వంటి రాక్షసుడి నోరు చీల్చి తనని తాను కాపాడుకోవటమే కాక మనందరినీ కూడా కాపాడిన ఆ కృష్ణ పరమాత్ముడు, అలాగే 10 తలలు కలిగిన రావణాసుడిని సంహరించిన వాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరంధాముణ్ణి శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ కూడా మేము నీ వాకిట నిలిచి ఉన్నాము ఓ లలనా అంటూ కూడా వారు ఎంతో అద్భుతంగా, అసలు ఎంత మృదుమధురంగా నిద్ర మేల్కొల్పుతారంటే అసలు వినడానికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆమెను ఎలా వర్ణిస్తారు అని అంటే, తామర పువ్వులు వంటి కన్నులు కలదానా, లేడి చూపులు వంటి చూపులు కలదానా అంటూ కూడా చక్కగా వర్ణిస్తారు. మరి ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి, ఆమె చూపు ఎలా ఉంది అని, అంటే అంతటి సౌందర్యవంతురాలవు నీవు అంటూ కూడా అభివర్ణిస్తున్నారు. అలాగే శుక్ర నక్షత్రం ఉదయిస్తూ ఉంది, గురుడు అస్తమిస్తూ ఉన్నాడు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రకృతిలో జరిగే పరిణామాలు, ఆకాశంలో ఉండే మార్పులు, వాటి గురించి కూడా వర్ణిస్తూ ఉన్నారనమాట. ఎంతో అద్భుతంగా మేము నీ రాకకై వేచి ఉన్నాము, నీవు కూడా మాతో కలిసి ముందుగా మనందరం కూడా శ్రీకృష్ణుణ్ణి చేరుతాము, నీ కపట నిద్ర ఇంకా చాలించి శ్రీకృష్ణుని విరహ తాపమును కూడా వదిలిపెట్టేసి చన్నీళ్లలో స్నానం చేసి ఎంతో చక్కగా నీవు కూడా మాతో పాటు కలిసి వచ్చి శ్రీకృష్ణ నామ సంకీర్తనం చేస్తూ కృష్ణుణ్ణి చేరుకునే ప్రయత్నం చేద్దాము అంటూ కూడా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఉన్న సారాంశాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంది అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ బకాసురుడు అంటే ఏంటి, అహంకారంతో పెచ్చుమీరిపోయిన ఒక దుష్టగుణ ప్రవృత్తి కలవాడనమాట. అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. అంటే ఏంటి, మనం కూడా మన నిత్య జీవితంలో మనం కొన్ని సంకటాలలో ఉన్నప్పుడు మన చుట్టూ కూడా మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏంటి, తనని తాను రక్షించుకొని తన మీద ఆధారపడ్డ వాళ్ళని రక్షించడం అన్నమాట. ఇటువంటి ఉత్తమమైన గుణం కలవారు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. అలాగే 10 తలల రావణాసురుడు అంటే ఏంటి, మనకు కూడా ధన్నం దశగుణం భవేత్ అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, ఒక 10 రకాల దుష్ట గుణాలు కలిగిన ఒక రాక్షసుని సంహరించిన శ్రీరాముని స్తుతిస్తూ శ్రీరాముని ధైర్య సాహసాల్ని వారు అభివర్ణిస్తూ ఉంటారనమాట. నిజంగా చెప్పాలి అంటే రాముడు తలుచుకుంటే రావణాసురుని సంహరించటం ఏ పాటిది చెప్పండి. కానీ అలా కాదు, తన ధర్మము, తన కర్తవ్యము, నడవడిక, ఒకదానికి కట్టుబడి ఉండటము అన్నది కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా ప్రతిబింబిస్తూ ఉన్నదన్నమాట. అలాగే మరి ఇంతటి అమోఘమైన శక్తిశాలి అయిన ఆ పరమాత్ముని మేము కీర్తిస్తున్నామమ్మా, నీవు కూడా మాతో రావమ్మా, నువ్వు ఎంత మంచిదానవు, ఎంత సౌందర్యవంతురాలవు. ఇప్పుడు ఎవరైనా కూడా మనకు మంచి పని చేసి పెట్టాలంటే వారిని కీర్తిస్తూ ఉంటాము. అలాగే ఈ గోపికలంతా కూడా వాళ్ళ పని నెరవేర్చుకోవటానికి, వాళ్ళతో పాటు ఆమె రావటానికి, అబ్బా నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ చూపులు ఎంత బాగున్నాయి అంటూ ఉంటారన్నమాట. ఇక్కడ శుక్ర నక్షత్రం ఉదయిస్తుంది అని అంటే ఏమిటంటే, శుక్రుడు అంటే ఏంటంటే భోగకారకుడు అని చెప్తూ ఉంటారు. విలాసవంతమైన జీవితం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటి, ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభవించడానికి బయలుదేరుతున్నారు. శుక్ర నక్షత్రం ఉదయిస్తుంది, అయ్యో మరి లేట్ అయిపోతుంది, నువ్వు త్వరగా రా అంటూ కూడా పిలుస్తూ ఉన్నారనమాట. అలాగే ఇంకా ఎంత
అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారంటే ఇక్కడ భగవన్నామ సంకీర్తనాన్ని కూడా మరొకసారి వాళ్ళు స్ఫురణకు తెస్తూ ఉన్నారనమాట ఎంతో చక్కగా. అలాగే ఆండాళ్ తల్లి కూడా ఈ పాసురమందలి మనం కూడా ఎటువంటి గుణగణాలను పెంపొందించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గోపికలంతా కూడా ఒక విరహ తాపంలో ఉంటారనమాట. ఆ తాపం అనేది ఎలా అంటే వర్ణించలేమన్నమాట. ఇప్పుడు ఎవరికైనా బాగా తాపంగా ఉంటే కూడా చన్నీళ్ళలో స్నానం చేస్తే అంతా తగ్గిపోతుందన్నమాట. అలాగే ఈ గోపికలంతా కూడా శ్రీకృష్ణ విరహతాపంలో ఉన్నవారంతా ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో చల్లనీళ్ళ స్నానము చేసి కృష్ణుణ్ణి చేరుకోవాలనే ఒక సత్సంకల్పంతో ఆకాంక్షతోటి కృష్ణుణ్ణి స్మరిస్తూ ఒక్కరే కాకుండా గుంపులు గుంపులుగా సమూహాలుగా ఉన్న అందరు గోపికలంతా కలిసి కూడా ఎంతో చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటారనమాట. ఆ సాగటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఈ భవసాగరాన్ని మనం ఏ విధంగా దాటాలి, ఎలా అడుగులు వేయాలి. ఇప్పుడు మనం గమనిస్తే కూడా కృష్ణతత్వంలో అద్భుతంగా ఆ బుట్టలో కృష్ణుణ్ణి పెట్టుకొని అలా వసుదేవుడు నడుస్తూ ఉంటే కూడా ఆ యమునా నది దారిచ్చిందనమాట. అలాగే భగవత్ తత్వాన్ని మనం కీర్తిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ సర్వం నీదే భారం అన్న ఒక భావనతోటి ఎప్పుడైతే మనం అడుగు ముందుకు వేస్తామో సముద్రం కూడా మనకు దారిస్తుంది, అందులో సంశయమే లేదు. కానీ మన ప్రయత్నం అనేది ఉండాలి అన్నమాట. ఆ ప్రయత్నానికి పునాది ఇటువంటి వ్రతాలు, నియమాలు, నోములు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సర్వస్వ శరణాగతి వేడుట, అన్యథా శరణం నాస్తి, నీవే రక్ష కృష్ణ అంటూ కూడా ఆ గోపికలంతా కూడా ఎంత చక్కటి ఒక సహృదయ భావనతోటి అది ఎంత బాగుంటుంది కదా. అన్యోన్యతతో ఒక్కొక్కరు ఒక్కొక్క గోపికను వారి గుణగణాలను వర్ణిస్తూ ఎంతో చక్కగా వారిని మేల్కొల్పుతూ అందరూ కలిసి ఒక సామూహిక శక్తి చైతన్యంతో ముందుకు వెళుతూ కృష్ణుని చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఈ పాసురంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.